ప్రచారం చేసుకోవడానికి ముందు జాగ్రత్త చర్యగా కృష్ణమనోహర్ ఇట్లా మాట్లాడుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక ఎస్ఎల్బీసీకి సంబంధించిన వార్త చూడొచ్చు. 5 రోజులుగా ఎస్ఎల్బీసీల ఆ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 584 మంది సిబ్బంది ఆ లోపల చిక్కుపోయిన 8 మంది ప్రాణాలు కాపాడడానికి అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నారు. అయితే టీబీఎల్ టన్నెల్ ఏదైతే ఉందో ఆ టన్నెల్ బలగొడితే వాళ్ళని కొంచెం క్షేమంగా బయటికి తీసుకురావచ్చు అనేది మనకు ఒక సమాచారం. అయితే దాన్ని పలగొట్టడానికి కంపెనీ ఒప్పుకోలేదట. ఏదైతే ఆ టన్నెల్ నిర్మించిందో కంపెనీ టీబీఎల్ టన్నెల్ అది కంపెనీ ఒప్పుకోలేదు. తాజాగా మంత్రి మాట్లాడిండు, వాళ్ళు పలగొట్టడానికి ఏర్పాట్లైనాయి. ఇంకా రేపు ఎల్లుండి ఇంకా 2 రోజులు ఈ టన్నెల్కి సంబంధించిన సహాయక చర్యలు చేస్తారు. ఇంకా 40 మీటర్ల దూరం ఉన్నారు. ఏదైతే నీళ్ళన్నీ గారి ఆ బురదంతా వచ్చి ఆ 8 మంది కార్మికులు ఇరుక్కపోయారో ఆ 40 మీటర్లు చాలా క్లిష్టంగా చాలా కష్టంగా ఉందట ఆ లోపలికి పోనీకి. నిన్న మన ఆర్టీవీ ప్రతినిధులు కూడా లోపల దాకా పోయి స్పెషల్ కవరేజ్ చేసిరు. అంత ప్రమాదకరంగా ఉంది పరిస్థితి, లోపలికి వెళ్ళలేని పరిస్థితి. ఒకవేళ లోపలికి వెళ్ళడానికి ఏదైనా తవ్వకాలు జరిపినా ఆ టన్నెల్కు సంబంధించి కానీ లోపల ఆ నిర్మాణంలో ఉన్న ఏదైనా పరికరాలు కానీ ఆ వస్తువులు కొంచెం అటు ఇటు కలిపినా ఇంకా ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. ఇంకెక్కువ కూరుకుపోయే అవకాశం ఉంది టన్నెలు, ఇంకెక్కువ మట్టి పిల్లలు కూలే అవకాశం ఉంది. నీటి ఊట నిమిషానికి 5000 లీటర్ల నీటి ఊట ఆ లోపల ఉందట. ఒక్కసారి కనుక ఆ నీటి ఊట వస్తే ఒక నిమిషానికి 5000 లీటర్లు అంటే ఒక గంట లోపల ఆ టన్నెల్ మొత్తం కూడా నిండిపోయేంత నీటి ఊట ఉంది. అందుకే సహాయక చర్యలు ఆలస్యమవుతుందని చెప్తా ఉన్నారు. చూద్దాం డీటెయిల్స్. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి 3 రోజులు గడిచినా ఇంకా 8 మంది ఆచూకీ లభించలేదు. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న ఎన్జీఆర్ఎఫ్, ఎల్ఎన్టీ, ఫైర్, సింగరేణి, హైడ్రా, ఇండియన్ ఆర్మీ ఇంజనీరింగ్ విభాగం, నేవీ, మార్కోస్ కమాండోలతో పాటు టన్నెల్ ఎక్స్పర్ట్స్, క్రీస్ కూపర్స్, రాబిన్స్ కంపెనీ, నవయుగ, మెగా కంపెనీలు వారిపై ఆశలు ఉన్నట్లు చెప్పట్లేదు. ఎవరైతే లోపల చిక్కుకున్నారో వాళ్ళు ఇంకా బతికే ఉన్నారా లేదా అని ఏ సమాచారం చెప్పలేకపోతున్నారు. చాలా డేంజరస్గా ఆపరేషన్ మారిందని లోపల పేరుకుపోయిన మట్టి దిబ్బలను తొలగిస్తే 50 మీటర్ల టన్నెల్ కూలిపోతుంది. కనీసం వాళ్ళను బయటకు తీసుకొచ్చే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఇప్పటికే చివరి అంకానికి చేరుకుంది కానీ ఎలాంటి సమాచారం లేదు. మరి దాన్ని ఆపేస్తారా, సాహసం చేసి 8 మందిని తీసుకొస్తారా? ఒకవేళ వాళ్ళు ప్రాణాలతో లేకపోతే కనీసం వాళ్ళ డెడ్ బాడీలు అయినా ఆ కుటుంబానికి అప్పగిస్తారా అనే విషయం కూడా చెప్పలేని పరిస్థితి ఇప్పటివరకు. మంగళవారం అర్ధరాత్రి వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగగా ఘటనా స్థలానికి 15 మీటర్ల వరకు చేరుకున్నట్లు సహాయక బృందాలు తెలిపాయి. అయితే బురద, మట్టి పిల్లలతో లోపల భయానక పరిస్థితులు ఉన్నాయట. ఘటనా స్థలానికి దాదాపు వెళ్ళినా కూడా ఆక్సిజన్ అందలేక బయటకు వచ్చినట్టు బయట నుంచి లోపల పోయిన వాళ్ళకే ఆక్సిజన్ అందలేదంటే లోపల ఆ బురదల ఆ మట్టి దిబ్బల మధ్య ఆ ఊరుతున్న నీళ్ళ మధ్యలో ఆ టన్నెల్లో కనీసం వెలుగు కూడా లేని ఆ ప్రాంతంలో ఉన్న 8 మంది పరిస్థితి ఏంది? ఆక్సిజన్ ఉందా లేదా, వాళ్ళు స్పృహపి పడిపోయారా, ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది డౌటు. మరోవైపు ఊట పెరుగుతున్న కారణంగా సీపేజ్ కూలుతున్న మట్టి పిల్లలతో టన్నెల్ ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. సహాయక బృందాలు అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తుండగా టన్నెల్లో గంటకు 5000 లీటర్ల ఊట నీరు ఉపికి వస్తుంది. 100 HP కెపాసిటీ ఉన్న భారీ పంపును ఏర్పాటు చేసినప్పటికీ కూడా 200 మీటర్ల మేర లోపల బురద, ఆ మట్టి పిల్లలు అనేటివి కూడా కూరుకుపోయిన ఆపరేషన్ దాన్ని ఏదైతే ఆ మట్టి పిల్లలు తొలగించి ముందుకెళ్ళాలనుకున్న కొద్దీ ఆ నీటి ఊట రావడం వల్ల లోపల మట్టి పిల్లలు ఇంకా కూలి కూడా అసలు తొవ్విన కొద్దీ ఆ బురద ప్రమాద తీవ్రత తగ్గట్లేదు. ఇక 13.85 కిలోమీటర్ల సొరంగాన్ని 3 భాగాలుగా విభజించి తవ్వుకుంటూ వేరు. అయినా కూడా వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళే పరిస్థితి అక్కడ కనిపిస్తలేదు. మొత్తం 12 కిలోమీటర్ల వరకు ఏ భాగం, 10.7 కిలోమీటర్ల వరకు నీళ్లు లేకపోవడంతో అక్కడికి లోకో రైలు పోతుంది. ఆ తర్వాత 11 కిలోమీటర్ల నుంచి ఒక అడుగున్నర అంటే దాదాపు మోకాళ్ళ లోతు పైగా నీళ్లు ఉన్నాయంట. ఆ తర్వాత మొత్తం బురదయిగా భారీ పరికరాలు తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఏం తీసుకుపోయినా చిన్న పారాలు గడ్డపారాలు తీసుకోవాల్సిన పరిస్థితే. ఎందుకంటే లోపల భారీ పరికరాలు తరలించాలన్నా కూడా పైన కప్పుకో సైడ్లకో తగిలి మట్టి పిల్లలు కూలియే టన్నెల్ ఇంకా కుంచుకుపోయి కూలిపోయే ప్రమాదం ఉంది. 100 మీటర్ల మేర టన్నెల్ బోరింగ్ మిషన్ కూలిపోయింది. ఇక్కడ వరకు రక్షక దళాల సభ్యులు చేరుకున్నారు. కానీ
ఆ ముందుకెళ్ళలేకపోతున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పంజాబ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ నుంచి వాళ్ళు కన్నీరు మున్నీరు పెట్టుకుంటూ వచ్చిరట. వీరందరినీ ఓదార్చి ధైర్యం చెప్పేందుకు ప్రభుత్వం ఒక అధికారిని నియమించింది. కానీ ఏం లాభం, ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళ నుంచి మాట లేదు, మంతి లేదు, ఏందనేది కూడా చెప్పలేకపోతున్నారు. మరో 2 రోజుల్లో ఆపరేషన్ పూర్తి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సొరంగంలో చిక్కుకుని 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాళ్ళు ఎలా ఉన్నారు, ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. తాజాగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2 రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని ప్రకటించారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకునేందుకు ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని చెప్పేసి. అయితే దెబ్బతిన్న టీవీఎంను గ్యాస్ కట్టర్తో కట్ చేసి వేరు చేసి ముందుకెళ్ళే అవకాశం ఉంది. అది ఒక్కటే మార్గం. ఇక లోపలికి వెళ్ళి వాళ్ళ పరిస్థితిని వాళ్ళని తీసుకురావాలంటే ప్రాణాలతో ఉంటే ప్రాణాలతో, ప్రాణాలతో లేకపోతే దురదృష్టవశాత్తు వారి సంబంధించిన వాళ్ళని బయటకు తీసుకురావాలంటే కూడా ఆ టీబీఎం టన్నెల్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేయడం మాత్రమే, ఇంకా వేరే ఆప్షనే లేకుండా అయిపోయింది.